నగరంలోని ప్రజల నుండి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులకు సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఎల్ఐసి రోడ్డు, ఆఫీసర్స్ క్లబ్, బాలాజీ కాలనీ, పోలీస్ క్వార్టర్స్, హమీద్ నగర్ తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించి అనంతరం అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషన్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వార్డుల్లో పర్యటించిన సమయంలో వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఆయా విభాగాల అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కాలువలు శుభ్రం చేయటం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి ఎక్కువ సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించాలని తెలిపారు. జననగణన, స్వీయ గణనను వేగవంతం చేయాలని ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. వార్డు పర్యటన సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, ఏసీపీ పార్వతీ ప్రియ, డిఈ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.